ఎక్కడ మీది? మాది గుండ్ల పోచంపల్లి. ఈ ప్రాంతమేనా? ఈ ప్రాంతం. పార్లమెంట్ ఇదేనా? ఇదే. ఓకే, పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా. పార్లమెంట్ ఎన్నికలు అటు బీజేపీ నుండి చూసుకుంటే ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నుండి చూసుకుంటే సునీత మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుండి లక్ష్మారెడ్డి వస్తారని చెప్పేసి కొంచెం వినిపిస్తుంది. ఈ ముగ్గురిట్లలో ఎవరి వైపు ఈ ప్రాంత ప్రజలు ఉండబోతున్నారు? ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఎవరు గెలిచే అవకాశం? బీజేపీ ఈటెల రాజేందర్ అన్న గెలిచే అవకాశం ఉంది. మా మహిళలు అందరూ వేస్తాను అనుకున్నారు. ఈసారి మొన్న రేవంత్ రెడ్డి గెలిచిడు, ఏమి చేయలేదు. గ్యాస్ సగం రేట్ ఇస్తానన్నారు, బియ్యం ఇస్తానన్నారు, ఇవి పింఛన్లు ఇస్తారు, ఏమి ఇవ్వలేదు. అసలు ఈటెల రాజేందర్ అన్న గెలిస్తే అన్ని ఇస్తారని హామీతో మా మహిళలందరూ ఈటెల రాజేందర్ అన్నకే ఇస్తారు అనుకుంటున్నారు అందరూ. కానీ ఈ ప్రాంతంలో గతంలో రేవంత్ రెడ్డి గెలిచిండు ఎంపీగా, ఆయన ప్రభావం ఏమి ఉండదు? ఏం లేదు అసలు. ఇప్పుడు ఆయన హామీలు ఇచ్చారు, ఒట్టి ఉచిత బస్ అని ఒకటి ఇచ్చారు. అది ఇప్పుడు రోజైతే బస్సులో వెళ్ళి తిరగలేం కదా. ఇక్కడ ఇంట్లో అన్ని సౌకర్యాలు చేస్తా అన్నారు. కరెంట్ బిల్లు అన్ని, ప్రతి ఒక్కటి, నీళ్ళ బిల్లు అన్ని తక్కువ చేస్తాయి. ఏమీ చేయలేదు తక్కువ. బియ్యం, రేషన్ బియ్యం అన్ని ఇవన్నీ ఏమి ఇవ్వలేదు. అన్ని మోడీ పంపుతున్నాడు. ఇప్పుడైతే మోడీ ఇస్తానంటున్నారు అందరికీ. మోడీ ఇస్తాను అంటే, కాకపోతే ఆయన ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు కాకపోతే రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ ప్రభావం ఉండదంటారా? ఏం లేదు ఇప్పుడు. ఏం లేదా? ఒక మహిళగా ఇంకో మహిళకు గెలిపించాలన్న ఆలోచన ఏమైనా ఉందా? అంటే మహిళ సునీత మహేందర్ రెడ్డి మహిళ రాబోతుంది, ఆమె ప్రభావం ఉండదంటారా? మహిళలు ఆమె వైపు తిరగరా? మహిళలంతా మహిళా నారి మొత్తం నా ఎన్నుకుంటుంది అని చెప్పేసి ఆమె చెప్పుకుంటుంది. ఏముంటాం మేము అసలు. ఎంతమంది మనకిప్పుడు అన్ని చేస్తా అని హామీలు ఇస్తున్నాం ఈటెల రాజేందర్ అన్న. ఈసారి ఆయనకి వేస్తాం, మా మహిళలందరం ఆయనకి వేస్తామని అనుకుంటున్నాం. ఆయన ఇప్పుడు అన్ని చేస్తున్నాడు. ఇప్పుడు మాకు ప్రతి ఒక్కటి ఏది చూస్తే అది చేస్తున్నాడు. ఇప్పుడు మన పెద్ద ఇప్పుడు కలిసాము చాలా సార్లు. మంచిగా ఉంటుంది, మంచిగా మాట్లాడతాడు. లక్ష్మారెడ్డి తెలుసా మీకు? బీఆర్ఎస్ నుండి వచ్చిన లక్ష్మారెడ్డి తెలియదా? అంటే క్యాండిడేట్ తెలియదు మీకు? తెలియదు. ఓకే, ఫైనల్ ఏ పార్టీకి వేస్తాను అనుకుంటున్నారు మీరు? ఈటెల రాజేందర్ అన్నకి వేస్తాను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మా మహిళలందరూ దానికే వేస్తామని ఇప్పుడు ఎక్కువ అదే అనుకుంటున్నారు అందరూ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.